అసలు ఎక్కడైనా ఆఫీసర్లకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఏంటని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ విమర్శిస్తున్నారు. ముందు 175 చోట్ల క్యాండిడేట్లు పెడితేనే కదా, ముందు ఆ పనిలో ఉండండి. లోకల్కి నాన్ లోకల్కి ఎన్నిక జరగబోతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎంతమంది ఎలక్షన్స్ ముందు వస్తారో ఎలక్షన్ అవగానే వెళ్ళిపోతారు, కానీ లోకల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. పరిశ్రమలు రావడం లేదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ఉద్యోగాలు రావడం లేదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరొక వైపు ఎల్లో మీడియా కూడా ప్రచారం చేస్తున్నారు. రిలయన్స్, అదానీ, యోకోహామా, సెంచురియన్, జిందాల్, ఇన్ఫోసిస్, జిఎంఆర్, టీసీఎస్, ఐటీసీ, ఒబరాయ్ ఇలాంటి గొప్ప గొప్ప కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది జగనన్న పరిపాలన మీద నమ్మకం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏంటి, అసలు మేము అంతకంటే ఎక్కువ ఇస్తాము, మహాలక్ష్మి పథకం కింద ఇస్తాము, ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఎక్కిస్తాము, ప్రతి మహిళకి కూడా నెలకి 2,500 ఇస్తామని చెప్పి చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు హామీలు ఇస్తున్నారు. ఈరోజు జగనన్న తెచ్చింది అమలు చేయడానికి మీరు అవసరం లేదే, జగనన్నే ఉన్నాడు కదా. నేను పవన్ కళ్యాణ్ తెగించున్నాము, ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మేము ఎంతకైనా తెగిస్తాము అని చెప్పి బాలకృష్ణ అన్నారు. తన తండ్రికి చావుకు కారణమైన చంద్రబాబు నాయుడుతో జత కలిశాడంటే ఎంతకైనా తెగిస్తాడనేది అర్థమవుతుంది. మంత్రి రోజాతో స్ట్రైట్ టాక్ ఈ రోజు రాత్రి 7:30 తిరిగి సోమవారం మధ్యాహ్నం 12:30